ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతోంది. చెరువులు, కుంటలు, నదులు ఉప్పొంగి గ్రామాలను ముంచేస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా జాతీయ రహదారులు సైతం వరద గుప్పెట్లో చిక్కుకొని రాకపోకలు స్తంభించిపోయాయి. వాగులకు వరదలు పోటెట్టడంతో గ్రామాలను చుట్టుముట్టి జనజీవనాన్ని భయం గుప్పెట్లోకి నెట్టేస్తున్నాయి. రోజుల తరబడి 7వ తేదీ లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఇండ్లు, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు లీనమట్టమవుతున్నాయి. కాలువలు, చెరువులు, రోడ్లు తెగిపోతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఒక బీభత్సవాన్ని సృష్టిస్తాయి. నదులు, చెరువులు ఉప్పొంగి గ్రామాలను జలదిగ్బంధాన్ని చేస్తున్న నేపథ్యం వరంగల్ జిల్లాలో నెలకొంది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు, వృక్షాలు నేలమట్టమైపోతున్నాయి. కానీ మొత్తానికి చూసుకుంటే ముంపు ప్రాంతాలకు కూడా దినదిన గణనంగా భారీ వర్షాల కారణంగా కూడా ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నాయి. కానీ ఆ బీభత్సం సృష్టించిన దృశ్యాలను అమ్మాని స్క్రీన్ పై చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఒక బీభత్సవాన్ని సృష్టిస్తాయి. నదులు, చెరువులు ఉప్పొంగి గ్రామాలను జలదిగ్బంధాన్ని చేస్తున్న నేపథ్యం వరంగల్ జిల్లాలో నెలకొంది. భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు, వృక్షాలు నేలమట్టమైపోతున్నాయి. కానీ మొత్తానికి చూసుకుంటే ముంపు ప్రాంతాలకు కూడా దినదిన గణనంగా భారీ వర్షాల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, కాజీపేట, హనుమకొండ, ట్రై సిటీలలో ముంపు ప్రాంతాల కాలనీలు వర్షపు నీరు బాగా రావడంతో ఆ ప్రజలను స్థానిక ఎమ్మెల్యేలు వినయభాస్కర్, ఆరూరి రమేష్ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జిల్లా కలెక్టర్లు ఆ ప్రాంతంకు దుప్పట్లు పంపిణీ చేశారు. వడ్డెపల్లి చెరువు, భద్రకాళి చెరువులు నిండు కుండలా మారాయి. పరిమిత కాలనీ, కృష్ణ కాలనీ, నయీం నగర్ కాలనీలను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరు రమేష్ పర్యటించారు. జనగామ జిల్లా ఆర్టీఏ కార్యాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఇక ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యందార జలపాతం వద్ద పర్యాటకులు వాటర్ ఫాల్స్ చూస్తున్న వేళ సమయాన్ని మర్చిపోవడంతో భారీ వర్షానికి ఒక్కసారిగా వాగు పొంగడంతో వాగు దాటలేక అడవిలో 84 మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించుటకు తక్షణమే చర్యలు చేపట్టమని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పోలీసులు, రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకుని పర్యాటకులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ములుగు జిల్లా కలెక్టర్, మంత్రి ఎప్పటికప్పుడు ఆ ఘటనపై సమీక్షిస్తూ ఎవరూ ఆందోళన చెందవద్దని పర్యాటకులను సూచించారు. వారిని సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని సేఫ్ చేశారు. హనుమకొండ, ఏటూరు, నాగారం జాతీయ రహదారిపై భారీ వర్షాలకు వరద బీభత్సవానికి ప్రయాణికులకు అంతరాయం ఏర్పడింది. ఇటు నాగారం మండలం కొండాయి గ్రామం, పసరా, మేడారం నీట మునిగాయి. కొండాయి జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామస్తులు కాపాడాలని ఎమ్మెల్యే సీతక్క ఈ ఘటనపై స్పందిస్తూ ములుగు చుట్టూ వాగులు, చెరువులు ఉన్నాయి కనుక జలదిగ్బంధంలో గ్రామాలు కాబట్టి సహాయక చర్యలు చేపట్టాలని, అవసరమైతే హెలికాప్టర్లను తెప్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చెప్తూనే ఉన్నాము, మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కేటీఆర్ గారు కూడా మేము ట్రై చేసిన వాళ్ళ పిఏల ద్వారా మంత్రి సత్యవతి రాథోడ్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా, ఎందుకంటే రెస్క్యూ టీం కూడా వాళ్ళ వల్ల అయితే లేదు వాళ్ళు దాటడం అనేది, కాబట్టి ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ వేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాం. దాదాపుగా అటు ఒక 2-3 గ్రామాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా 100 మంది చాలా డేంజర్లో ఉన్నారు. 6 కొట్టుకపోయారని సమాచారం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంత ప్రజలను కాపాడడం కోసం దాదాపు భూపాలపల్లి జిల్లాలోని భారీ వర్షాల కారణంగా థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లో వాటర్ చేరడంతో నిలిచిపోయాయి. గోదావరి జిల్లాలో నిండుకుండలా మారడంతో కాళేశ్వరంలో మేడిగడ్డ ప్రాజెక్టు అన్ని గేట్లను వదిలారు. భూపాలపల్లి పరకాల ప్రధాన రహదారి వరదల ప్రవాహానికి 2 ముక్కలుగా చీలిన మొరంచ బ్రిడ్జి వాగు ఉప్పొంగడంతో మొరంచపల్లి జిల్లా దిగ్బంధంలో చిక్కుకుపోయింది. సుమారు 15 గంటల పాటు ప్రాణం పీకులో పెట్టుకుని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టాలని 100కి డయల్ చేశారు. స్పందించిన జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఆ ఘటనపై
మంత్రులకు రిపోర్ట్ చేయడంతో వెంటనే స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్ సహాయక చర్యల కోసం సీఎం కేటీఆర్ కు సమాచారం ఇవ్వడంతో స్పందించి 2 మిలిటరీ హెలికాప్టర్లను మోరంచపల్లి పంపించి జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన 200 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలో తొర్రూరు నర్సంపేట ప్రధాన రహదారి భారీ వర్షాలకు అమ్మపురం బ్రిడ్జి కూలడంతో భారీగా గ్రామంలోకి నీరు చేరడంతో జల దిగ్బంధంలో అమ్మాపురం ఉంది. మహబూబాబాద్ నర్సంపేట తొర్రూరు రాకపోకలు అంతరించిపోయాయి. నరసింహులపేట పెనుగొండ గూడూరు కొత్తగూడ గంగారం మండలాల్లో వాగులు చెరువులు ఉప్పొంగడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పోయడంతో నర్సంపేట మహబూబాబాద్ పరకాల భూపాలపల్లి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురియడంతో వర్ష బీభత్సవానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల్ని గ్రామాలను జల దిగ్బంధించింది. రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ప్రజలను ఇంటికి పరిమితం చేసింది. చూశారు కదా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. మొత్తానికి విద్యుత్ స్తంభాలు వృక్షాలు ఇండ్లు కూడా నేలమట్టమైపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా జల దిగ్బంధంలో భూపాలపల్లి జిల్లా ములుగు జిల్లాలో కూడా కొన్ని గ్రామాలు అయితే జల దిగ్బంధంలో పొంగిన వాగులకు జల దిగ్బంధంలో చిక్కుకొని పోయి ఉన్నాయి. కొన్ని ప్రాణాలు కూడా వదిలిన పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నదులు చెరువులు కుంటలు కూడా ఉప్పొంగటంతో కూడా మొత్తం బీభత్సంగా వరంగల్ జిల్లాలో కూడా వరద నీరు చేరుకుంది. ఎప్పుడు లేని విధంగా కూడా మొత్తం 97% గోదావరి జలాలు పొంగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. జంపన్న వాగు ఉప్పొంగడంతో కూడా కుండాయిపల్లి మొత్తానికంటే చుట్టుపక్కల గ్రామాలు మేడారం గ్రామాలన్నీ కూడా నీటి జలమయమైపోయాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొన్నటిదాకా కరోనా మహమ్మారితో సతమవుతున్న ప్రజలు ఇప్పుడు కూడా జలయజ్ఞాన్ని కూడా బలవుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ రానున్న వర్షాలకు ఇంకా